షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెంచని బియ్యం, డాక్టర్ రైస్. ఊరందరిది ఒక దారి, ఉలిపికట్టది ఒక దారి అని సామెత. అది మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఈ ప్రభుత్వానికి పూర్తిగా వర్తిస్తుంది. ఎందుకంటే భారతదేశంలో ఉన్న 28 రాష్ట్రాల్లో కూడా ఇతర దేశాల్లో చదువుకున్న వైద్య విద్యార్థులు ఇక్కడ 1 year ఇంటర్న్షిప్ ఇస్తే ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే 2 years 3 years ఇష్టానుసారంగా వాళ్ళు ఇస్తూ ఉన్నారంటే, పైగా దానిపైన విద్యార్థులు ప్రజాతంత్ర పద్ధతుల్లో పోయి వారు ప్రశాంతంగా రిక్వెస్ట్ చేస్తే ఆ రిక్వెస్ట్ చేసిన విద్యార్థులపైన దాడి చేయడం ఏమిటి? వాళ్ళు ఏమైనా గొడవ చేశారా? వాళ్ళపైన పోలీసులు దాడి ఎందుకు? మొత్తం సోషల్ మీడియాలో అంతా కూడా విపరీతంగా దీనిపైన వార్తలు వస్తూ ఉంటే మన విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు స్పందించలే. అన్నిటికీ నేనున్నాననే పవన్ కళ్యాణ్ గారు మాట మాత్రం కూడా మాట్లాడడంలే. బట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని సూటిగా నేను ఒకటే అడుగుతా ఉన్నా, మీరు స్మార్ట్ గవర్నమెంట్ అంటావు, ఏ ఇంటెలిజెన్స్ అంటున్నారు, ఇన్ని బ్రహ్మాండంగా చెప్తా ఉన్నారు, కంప్యూటర్ అంతా మీ చేతుల్లోనే ఉంది అంటా ఉన్నారు, కానీ ఇవాళ వైద్య విద్యార్థుల పైన జరుగుతున్న దుర్మార్గము దాడి మీ కంటికి కనపడలేదా అని నేను అడుగుతా ఉన్నా. పైగా 28 రాష్ట్రాలు ఉన్న ప్రభుత్వాలంతా కూడా ఒక విధంగా వాళ్ళు వ్యవహరిస్తే మీరు దానికి భిన్నంగా ఎందుకు ఆంధ్ర రాష్ట్రంలో మీరు ఈ చర్య చేపడతా ఉన్నారో దానికి మీరే సమాధానం చెప్పాలి. ఏదేమైనా సరే ముఖ్యమంత్రి గారు వెంటనే ఈ ఇష్యూ పైన స్పందించాలి. అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు కూడా, ఆయన బీజేపీ తరఫున ఉండేదే ఒక మంత్రి, మరి మీ బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది, మీరు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కూడా వారు 1 year అంటే మరి ఈ రాష్ట్రంలో మీరు వైద్య శాఖ మంత్రిగా ఉండి ఇక్కడ మాత్రమే భిన్నంగా ఎందుకు వ్యవహరిస్తూ ఉన్నారో మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు కూడా సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఏదేమైనా సరే వైద్య విద్యార్థులు ఈ రకంగా రోడ్డు ఎక్కి పాపం వారు ఇక్కడ వచ్చి కూర్చోవడం అంటే అది సరైనది కాదు. ప్రభుత్వం వెంటనే స్పందించాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇవాళ ఈ అంశం పైన ముఖ్యమంత్రి గారికి కూడా ఉత్తరం రాస్తాను. అదేవిధంగా తొందరలో ముఖ్యమంత్రి కలిసినప్పుడు ఆయన దృష్టికి కూడా ఈ అంశాన్ని తెస్తాను. ఖచ్చితంగా వీరికి న్యాయం జరిగేంత వరకు కూడా సిపిఐ తరఫున వారికి అండగా ఉంటామని కూడా మనవి చేస్తాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.